రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపి నోబెల్ శాంతి బహుమతి పొందాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తుంటే అటు పుతిన్ సేనలు మాత్రం ఉక్రెయిన్పై భీకర దాడులు కొనసాగిస్తున్నాయి. రాత్రి తమ విద్యుత్ వ్యవస్థలే లక్ష్యంగా రష్యా దాడులకు పాల్పడిందని కీవ్ అధికారులు పేర్కొన్నారు. ఈ దాడుల్లో 7 ఏళ్ల చిన్నారి మృతి చెందగా 9 మంది గాయపడ్డారని కీవ్ మేయర్ తెలిపారు. కీవ్లోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని వెల్లడించారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరించేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని చెప్పారు. డ్రోన్లు, క్షిపణులతో రష్యా జరిపిన ఈ దాడుల్లో కీవ్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి ఓ ఎత్తైన భవనం దగ్ధమైంది. మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేశారు. శీతాకాలం రానున్న నేపథ్యంలో ఉక్రెయిన్ను ఇబ్బందులకు గురి చేసేందుకు దాని ఇంధన మౌలిక సదుపాయాలే లక్ష్యంగా దాడి చేయడంపై రష్యా దృష్టి సారించింది. గతంలోనూ మాస్కో ఇలాంటి దాడులకే పాల్పడింది.